వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాల్లో తనదైన శైలిలో నటించి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుండి తెలుగు సినిమాలో నటించని సిద్ధార్థ్ 2017లో గృహం సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సిద్ధార్థ్ కు తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టారనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. సిద్ధార్థ్ పూర్తి పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ. ఆయన తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో 1979 ఏప్రిల్ 17న జన్మించారు. ఇక ఆయన చదువు విషయానికి వస్తే చెన్నై పట్టణంలో దేవ్ బాయ్స్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. దీంతో సర్దార్ పటేల్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నారు. ఇక డిగ్రీ కిరోరిమార్ కాలేజీ నుండి బీకామ్ లో పట్టా పొందారు. సిద్ధార్థ్ కాలేజీ చేస్తున్న సమయంలో చర్చా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దీంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలాగే కళాశాలలో ఉన్న విద్యార్థులు సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేవారు. అంతేకాదు విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలంటూ ధర్నాలు కూడా చేసేవారట. యువ నాయకునిగా సిద్ధార్థ్ చాలా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక తన ఎంబీఏను ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ముంబైలో పూర్తి చేశారు. అలాగే కాలేజీలో ఉపన్యాసాలు ఇస్తూ ప్రైజ్లు కూడా పొందేవారట. 1999లో సిఎన్బిసి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత తన తండ్రి మిత్రుడు దర్శకుడు జయేంద్ర సూచన మేరకు మొదటిసారి ఆయన సినిమాలో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి సినిమా థియేటర్ తీసుకున్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థ్ ఆ థియేటర్ ను కొంతకాలం నడిపించారు. అదే సమయంలో తన రచనకు పదును పెట్టి దర్శకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. సిద్ధార్థ్ కాలేజీ చదువుతున్న సమయంలో మేఘనా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇక కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో నవంబర్ 3, 2003లో మేఘనా సిద్ధార్థులు వివాహం చేసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని రోజులు విడివిడిగా ఉన్నారు. ఇక జనవరి 2007లో విడాకులు తీసుకున్నారు. థియేటర్ నడిపించిన తర్వాత దర్శకుడు కావాలనే లక్ష్యంతో సిద్ధార్థ్ మొదట తమిళ దర్శకుడు జయేంద్ర దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు. దీంతో కొంతకాలం సహాయ దర్శకునిగా పనిచేసి సినిమాలకు కథ కూడా అందిస్తున్నారు. ఇక అదే సమయంలో దర్శకుడు శంకర్ సినిమా తీయడానికి కొత్త యువకుల కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఒకసారి ట్రై చేద్దామని ఆడిషన్ లో పాల్గొన్నారు. దీంతో ఆడిషన్ లో పార్టిసిపేట్ చేసిన సిద్ధార్థ్ సెలెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో మొదటిసారి బాయ్స్ సినిమాతో వెండితెరకు 2002లో పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మున్నా పాత్రలో చేసిన సిద్ధార్థ్ కు ఉత్తమ నటునిగా ఐఫా అవార్డు లభించింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో ఆయే ఎజుతూ రాజకీయ డ్రామాలో కొనసాగే సినిమాలో చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాగే సిద్ధార్థ్ నటనకు తమిళ ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. 2005లో ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేశారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడీగా త్రిష నటించింది. కాగా ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ తెలుగు తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక 2006లో శివకుమార్ దర్శకత్వంలో వచ్చిన చుక్కలో చంద్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది. అయితే తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక అదే సంవత్సరంలో హిందీ సినిమా అయిన రంగ్ దే బసంతి సినిమాలో ఒక పాత్ర చేశారు. ఇక ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సిద్ధార్థ్ కు ఫిల్మ్ఫేర్ జీ అవార్డులు లభించాయి. ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన బొమ్మరిల్లు సినిమా సిద్ధార్థ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక రెండోసారి జెనీలియాతో సిద్ధార్థ్ నటించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో సిద్ధార్థ్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఆ రోజుల్లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాగా బొమ్మరిల్లు సినిమా నిలిచింది. అలాగే సిద్ధార్థ్ నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా చేశారు. ఈ సినిమాకు కూడా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అనంతరం ఆనంతరంగా దర్శకత్వంలో వచ్చిన ఓయ్ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆటా సినిమా తీసినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక 2010లో రెండో సినిమా బాలీవుడ్ లో స్ట్రైకర్ చేశారు. అయితే ఈ సినిమా విజయవంతం కానప్పటికీ సిద్ధార్థ్ నటనకు బాలీవుడ్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.
అనంతరం తెలుగు సినిమాల మీద దృష్టి సారించారు. ఈ క్రమంలో వచ్చిన బావా, అనగనగా ఓ ధీరుడు, 180 సినిమాలు అంత పెద్దగా ఆడినప్పటికీ సిద్ధార్థ్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమా నుంచి మంచి విజయం సాధించారు. ప్రేమ కథ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇక 2012లో తమిళంలో కాదలిల్ సోడప్పువాడు ఎప్పటి సినిమా చేశారు. కాగా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమలాపాల్ జంటగా చేసిన సిద్ధార్థ్ సినిమాలో లవర్ బాయ్ తమిళ ప్రేక్షకులను అలరించారు. అదే సంవత్సరం మిడ్ నైట్ చిల్డ్రన్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా చేశారు. దీంతో దేశ ప్రజలందరికీ సిద్ధార్థ్ చేరువయ్యారు. ఆ తర్వాత తెలుగులో జబర్దస్త్, NH4, సంథింగ్ సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో 2014లో తమిళంలో జిగర్ తాండా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన నటనకు గాను సిద్ధార్థ్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు, విజయ్ అవార్డులు లభించాయి. దీంతో తమిళంలో కూడా సిద్ధార్థ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా 2 తమిళ సినిమాల్లో చేశారు. తర్వాత 5 సంవత్సరాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిద్ధార్థ్ 2017లో గృహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు సిద్ధార్థే స్వయంగా కథ రాసుకొని తానే నిర్మాతగా చేసి తానే యాక్టింగ్ చేశారు. హారర్ కథ నేపథ్యంలో వచ్చిన గృహం సినిమా ఒక మోస్తారులో ఆడింది. ఆ తర్వాత మలయాళంలో కమ్మర సంభవం, తమిళంలో శైతాన్ కా బచ్చా సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ఇక సిద్ధార్థ్ హీరోనే కాదు, సింగర్ కూడా. బొమ్మరిల్లు, ఆట, ఓయ్, బావా, ఓ మై ఫ్రెండ్ సినిమాలో ఒక్క పాట పాడారు. అలాగే తమిళ, మలయాళీ భాషల్లో కూడా తన సినిమాలలో పాటలు పాడారు. ప్రస్తుతానికి సిద్ధార్థ్ 3 తమిళ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం సిద్ధార్థ్కి తెలుగు అవకాశాలు రావడం లేదు. ఇక మొత్తానికి సిద్ధార్థ్ తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ సినిమాలలో నటించి నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాదు, దర్శకునిగా, నిర్మాతగా, సింగర్ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. కాగా రాబోయే రోజుల్లో అనేక సినిమాలలో చేసి తన అభిమానులను అలరించాలని ఆశిద్దాం. అలాగే తన కుటుంబంతో ఆనందమైన జీవితాన్ని గడపాలని కోరుకుందాం.